విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారికి ఈ వారంలో రుణ బాధలు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా అండి? ఇక్కడ 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా తృతీయంలో శుక్రుడు, అలాగే లాభంలో గురు రాహువులు, జన్మంలో చంద్రుడు. మౌలికాంశాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. వ్యవస్థాగతంగా లోపాలు లేకుండా చూసుకుంటే తప్పక విజయం సిద్ధిస్తుంది. ఇబ్బంది కలిగించేవారున్నా కార్యసిద్ధి ఉంది. ఆర్థికంగా ఎదుగుదల ఉంది. రుణ బాధలు తొలుగుతాయి. రుణాలు తీసుకున్న మనకు రావాల్సినటువంటి ఆ రుణాలు తిరిగి రావాలన్నా, మనం ఎవరికైనా రుణం ఇస్తే అవి మళ్ళీ తిరిగి రావటంలో మనకి మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరిగే సూచన కూడా ఉంది. ఆర్థికంగా ఎదుగుతున్నాం కదా, డబ్బులు ఎప్పుడైతే వస్తాయో ఆలోచనలు ఖర్చు వైపు కూడా ప్రయాణిస్తాయి. కాబట్టి మాట పట్టింపులకు పోకుండా, మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో శుభకాలం ఉంది. ఒత్తిడిని జయిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతతని సూచిస్తోంది. అధికార పదవీ లాభం సూచితమవుతోంది. ప్రసన్నంగా ప్రశాంతంగా గడపడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుస్తుతి చేయడం శ్రేయోదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శనము శని దోషాన్ని తీసేస్తుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవి, కుజ, బుధ, శని, కేతు. ఇక్కడ ఈ 5 గ్రహాలు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి కాబట్టి దానం చేయండి లేదా ధ్యానం చేయండి. శంకర్ మంచి గారు, వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? విఘ్నాల కంటే కూడా ప్రయత్నమే విజయానికి మూలంగా భాసిల్లుతోంది. ప్రయత్నం చేయకపోతే అదే విఘ్నం. చాలామంది అనుకుంటారు వారఫలం చదువుకున్నాం కదా, ఆ ఫలితాలు అవి వస్తాయి అనుకుంటారు. ఇవి కేవలం సూచన మాత్రమే. వీటిని మనం అనుభవించాలంటే మనం ప్రయత్నం చేయాలి. దానికి తగిన విధమైనటువంటి ప్రయత్నం, త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తే ఏ పనైనా సాధించడానికి అవకాశం ఉంది. ప్రయత్నానికి గ్రహబలం కావాలి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. రవి తృతీయ స్థానంలో, ధనస్థానంలో బుధ శుక్రులు, దశమంలో రాహువు. ప్రయత్నమే విజయానికి మూలం. త్రికరణ శుద్ధిగా పనిచేసి కార్యసిద్ధిని పొందుతారు. విశాల దృక్పథంతో ఆలోచించాలి. ఆర్థికంగా సమస్యలున్నా తట్టుకుంటారు. అవసరానికి ధనం అందుతుంది. వ్యాపారపరంగా విశేష ధనలాభం ఉంది. ఆధ్యాత్మికంగా దైవబలం ఉంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడుస్తుంది. బంధువుల సహకారం ఉంది. అరుదైన గౌరవంతో ఆనందాన్ని పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? త్రికరణ శుద్ధికి మారు పేరు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారిని స్మరించడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారిని సింధూర వర్ణంలో ఉన్న విగ్రహాన్ని కనుక దర్శిస్తే విజయము శక్తి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. చంద్ర, కుజ, గురు, శని, కేతు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు కానీ, ధ్యానాలు కానీ, ప్రార్థనలు కానీ చేపట్టాలి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం ఉందా అండి? అలాగే కనపడుతోంది. ఎందుకంటే గ్రహబలం పెరిగింది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా తృతీయ స్థానంలో కేతు వచ్చి చేరారు. మంచి ఫలితం అది. అలాగే జన్మస్థ శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు, అలాగే లాభంలో చంద్ర కుజుల యోగం. లాభగ్రహాలు ఎప్పుడు రక్షిస్తాయి కదా. చైతన్యవంతమైన శుభకాలం. అదృష్ట ప్రాప్తి ఉంది. ధైర్యం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. ఒక విషయంలో లాభపడతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకొని విజయం సాధిస్తారు. అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరుగుతుంది. బుద్ధిబలం పనిచేస్తుంది. మీ ధర్మం, మీ న్యాయం మిమ్మల్ని ఉన్నతులని చేస్తుంది. అలాగే పనులు చకచకా పూర్తవుతాయి. ఆస్తి వృద్ధి అవుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆస్తి వృద్ధి అవుతుందని మనం ఇక్కడ చదువుకున్నాం కాబట్టి లక్ష్మీ ధ్యానం చేయటం వల్ల ఆస్తి నిలబడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పద్మావతి అమ్మవారి సందర్శనం అంటే వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి ఆ గుళ్ళో స్వామివారిని సందర్శించి పద్మావతి అమ్మవారి దగ్గర 1 నిమిషం ఎక్కువసేపు కనుక మనం ధ్యానం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, బుధ, శని, రాహు ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు చదువుకున్నా, కొన్ని పుష్పాలు తీసుకెళ్ళి గ్రహాల దగ్గర సమర్పించినా కూడా
దాన సమానమైన ఫలాన్ని పొందవచ్చు. మకర రాశి వారు ఈ వారంలో ఆటంకాలను అధిగమిస్తారా అండి? అంటే ఇక్కడ వీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ దాన్ని ఆధారం చేసుకొని నిశ్చలమైన మనస్సుతో ప్రయత్నాలు చేస్తే అది లభిస్తుంది. ప్రధానంగా 2 గ్రహాలే సహకరిస్తున్నాయి మకరం వారికి. దశమస్థ చంద్రుడు, లాభంలో ఉన్నటువంటి శని. మీరు నమ్మిన సిద్ధాంతం మిమ్మల్ని గెలిపిస్తుంది. పనుల్లో విజయం ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరగటం వల్ల మనశ్శాంతి తగ్గవచ్చు. ముందస్తు ప్రణాళికలతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. సుఖశాంతులతో గడుస్తుంది. అదే పనిగా ఆటంకాలు కలిగించాలని చూచేవారు కూడా ఉన్నారు. మీ అభివృద్ధికి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎవరి మాటలు పట్టించుకోరాదంటే ఇక్కడ ఇబ్బంది కలిగించే మాటలు, నిందారోపణలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అష్టమంలో గ్రహదోషం పెరుగుతుంది కదండి, అందుకని. అలాగే మౌనమే సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. అంటే మౌనమే సమస్యలను పరిష్కరిస్తుంది. మనోబలంతో పనిచేయాలి. ఇష్టదైవాన్ని స్మరించాలి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ స్మరణ. ఏ దైవాన్నైతే నిత్యం మనం సదా ధ్యానిస్తున్నామో, గౌరవిస్తున్నామో ఆ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలండి? ఇష్టదైవ స్మరణ చేస్తున్నాం కాబట్టి గృహంలో నిత్యం పూజ చేసేటటువంటి దైవానికి నమస్కారం చేయటం ఉత్తమం. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, గురు, రాహు, కేతు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానం చేసుకుంటే మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో అనుకున్న ఫలితాలు దక్కే అవకాశం ఉందా అండి? ఉందండి. అదృష్టయోగం కూడా కనపడుతుంది. ప్రధానంగా సప్తమంలో గురువు, అలాగే లాభంలో బుధ, శుక్ర గ్రహాలు. ఎవరికైనా సరే లాభంలో శుభగ్రహాలు కనుక ఉంటే అప్రయత్నంగానే యోగం సిద్ధిస్తుంది. మనం కొద్దిగా ప్రయత్నం ప్రారంభిస్తే చాలు, మన సంకల్పం అది వెంటనే నెరవేరుతుంది. అదృష్టయోగం ఉంది. అనుకోని విధంగా ఆర్థిక స్థితి పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదాలతో శుభ ఫలితాలు ఉన్నాయి. భూలాభం ఉంది. గౌరవం సమాజంలో పెరుగుతుంది. దైవ దర్శనాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సలహాలు బాగా పనిచేస్తాయి. పదవీ యోగాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం మాత్రం పెంచాలి. పదవీ లాభం రావాలంటే ప్రయత్నం ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యనారాయణమూర్తి సందర్శనం ప్రత్యక్షంగా చాలా వరకు కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో శని, రాహు, కేతువులు వరుస గ్రహాలుగా దోషాన్నిస్తున్నారు. రవిచంద్ర, కుజులు కూడా వరుస గ్రహాలుగా దోషాన్నిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహత్రయము ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కనుక ఈ 6 గ్రహాలకు పుష్పాలు సమర్పించండి, మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? రవి, రాహు గ్రహాలు 2 కాపాడుతున్నాయి. అందులో ఏకాదశంలో రవి గ్రహం యోగిస్తోంది. ఆత్మశక్తితో పనిచేసి విజయం సాధిస్తారు. క్రమంగా విఘ్నాలు తొలుగుతాయి. సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల నిర్ణయాలకే ఎక్కువగా మొగ్గు చూపాలి. ధనలాభం స్వల్పంగా ఉంది. లక్ష్యంపై దృష్టి పెట్టి తగిన కృషి చేస్తే తప్ప ఫలితాలు అందవు. చైతన్యంగా ఆలోచించాలి. పట్టుదల బాగా అవసరం. ఉద్రేకపూరిత వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యుల సూచనలతో ఉపద్రవాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి ఉద్రేక స్థితి ఉన్నప్పుడు శివారాధన శ్రేయస్కరం అండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివాలయ సందర్శనం చేసుకున్న తర్వాత నందీశ్వరుడి శృంగ మధ్యమము నుండి మనం శివ దర్శనం చేస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. చంద్ర, కుజ, బుధ వరుస గ్రహాలు, అలాగే గురు, శుక్ర, శని గ్రహాలు, అలాగే కేతు. ఈ వరుస గ్రహత్రయాలు 2 విధాలుగా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి తక్షణమే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి అపరాధం చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల ఫలితాలను సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు
ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. అలాగే ద్వాదశ రాసుల గ్రహ గమనాలు, రాబోయే వారం రోజుల భవిష్యత్తును సవివరంగా మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. మరి గ్రహ దోష నివారణకు మీరు ఎలాంటివి పాటించాలో అవన్నీ కూడా చక్కగా పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.